అందరికీ నమస్తే. సినిమా ప్రముఖులతో మీటింగ్ ఏంది అసలు? ఉన్న ఫలంగా నిన్న మొన్నటి దాకా గై 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 అని నడిచిన సీఎం రేవంత్ రెడ్డి గారు సినిమా ఫీల్డ్ పైన సడన్గా దిల్ రాజు వచ్చిండు, డీల్ చేసిండు, సీఎంతో కలిసిండు, తర్వాత హాస్పిటల్కి పోయిండు. ఆడ సీఎం చెప్తేనే హాస్పిటల్కి వచ్చిన చెప్పిండు. తర్వాత మళ్ళీ అల్లు అరవింద్ని కలిసిండు. అల్లు అరవింద్తో సీఎం ఏం మాట్లాడిండు, సీఎంతో జరిగిన చర్చల సారాంశం ఏందో అల్లు అరవింద్కి చెప్పిండు. ఇక 2 కోట్ల రూపాయలు ఇద్దాం ఆ ఫ్యామిలీకి, 2 కోట్ల రూపాయలు ఇస్తే తర్వాత పరిస్థితులను బట్టి మనం మాట్లాడుకుందామంటే అల్లు అర్జున్ ఒప్పించిండు. దిల్ రాజు 2 కోట్ల రూపాయలు తీసుకొని హాస్పిటల్కి వచ్చిండ్రు. వాళ్ళ ఫాదర్ శ్రీతేజ్ వాళ్ళ ఫాదర్ భాస్కర్ని కలిసి 2 కోట్ల రూపాయలు అల్లు అరవిందే ప్రత్యక్షంగా ఇచ్చిండు. చకచక కార్యక్రమాలు కూడా చాలా చకచక జరిగిపోయినాయి కదా. తర్వాత మీటింగ్, సినిమా పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్. ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళు. చిరంజీవి రావాలని కండిషన్ పెట్టలేదు, లేకపోతే అల్లు అర్జున్ రావాలని నో కండిషన్. ఇట్లా నో కండిషన్స్ ఎవరు వస్తే వాళ్ళతో మాట్లాడమని సీఎం రేవంత్ రెడ్డి కూడా డిసైడ్ అయ్యాడు. నిజానికి ఈయన సినిమా వాళ్ళ క్యారెక్టర్ మొత్తం రోడ్డు మీద పడేసిండు. నిన్న మనం చూసినాం ఏం జరిగిందో. సినిమా వాళ్ళంటే కేవలం బిజినెస్ మ్యాన్లే. నిజానికి వరదలు వచ్చినప్పుడు సాయం చేసేది రెండే ఇండస్ట్రీస్. ఒకటి సినిమా ఇండస్ట్రీ, ఇంకొకటి ఇండస్ట్రియలిస్టులు, ఒరిజినల్ ఇండస్ట్రియలిస్టులు. ఈ 2 వర్గాల నుంచే మనకు కరువు వచ్చినా, కాటకాలు వచ్చినా, వరద వచ్చినా, సునామీ వచ్చినా, ఇంకేదన్నా ప్రబలిన రోగం, కరోనా లాంటి పెద్ద రోగం వచ్చినా సాయం చేసేది వీళ్ళే. అట్లాంటి వాళ్ళ ఇజ్జత్ తీసేసిండు, వాళ్ళని రోడ్డు మీద పడేసిండు, వాళ్ళ క్యారెక్టర్ చీఫ్ చేసి పడేసిండు. అన్నీ అయిపోయినాయి. అయినా సడన్గా మీటింగ్ జరిగింది. ఎట్లా? ఇదంతా ఢిల్లీ సూచన మేరకు ఈ మీటింగ్ జరిగిందని చెప్తున్నారు. ఢిల్లీ సూచన మేరకు. ఢిల్లీ ఎప్పుడు సూచన చేసిందంటే నిజానికి ఫస్ట్ అల్లు అర్జున్ 13వ తేదీన అరెస్ట్ అయ్యి కావడము, రిమాండ్ కావడము, తర్వాత బెయిల్ రావడము, విడుదల కావడము, ఇదంతా ఒక ఎపిసోడ్. అక్కడ దాకా ఒక ఎపిసోడ్. కానీ ఆ తర్వాత జరిగిన ఎపిసోడ్ పెద్దది. అక్కడ దాకా జరిగిన ఎపిసోడు అక్కడ దాకానే ఉంది. అక్కడ దాకా చట్టం తన పని తాను చేసుకుపోయింది. రేవంత్ రెడ్డి కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజు ఢిల్లీలో ఉన్నారు. ఆ రోజు ఆయన అదే చెప్పిండు, నాకేం తెలియదు, నాకేం సంబంధం లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నాడు. నిజానికి ఆ వర్డ్స్కు రేవంత్ రెడ్డి మీద ఉన్న అనుమానాలు, అప్పటికే రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అరెస్ట్ చేసినాను, లేకపోతే రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా కక్ష కట్టిండు కాబట్టి అరెస్ట్ చేసినాను, ఇట్లాంటివి ఎన్ని రూమర్స్ ఉన్నా చట్టం తన పందం చేసుకుపోతుందని ఒక సింగిల్ కామెంట్తో రేవంత్ రెడ్డి కొట్టిపడేసింది అవి. కానీ ఆ తర్వాత అసెంబ్లీలో గంటసేపు సీఎం రేవంత్ రెడ్డి కల్పించుకొని కావాలని అసందర్భంగా మాట్లాడడంతోనే మళ్ళీ ఇష్యూ రేజ్ అయింది. అల్లు అర్జున్ అరెస్టు, రిమాండు, విడుదల వరకు నేషనల్ మీడియా, లోకల్ మీడియా మనం రెండు చూడాలి. నేషనల్ మీడియాలో ఒక ప్రముఖ హీరో స్టార్ పుష్ప అరెస్ట్ అయిండు. అరెస్ట్ చేసింది గవర్నమెంట్. ఇక్కడ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది. గవర్నమెంట్, కాంగ్రెస్ కాదు, పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. అక్కడ తొక్కిసలాట జరిగింది, ఒక మహిళ చనిపోయింది. మొత్తం అప్డేట్స్ ఇచ్చిండ్రు. నేషనల్ మీడియా మొత్తం కూడా స్పాట్ను బాగా కవర్ చేసిండ్రు. అంటే అరెస్టు, విడుదల, ఇదంతా. ఆ రోజు రాత్రి ఎప్పుడైతే ఒకరోజు బెయిల్ వచ్చిన తర్వాత జైల్లో ఉన్నాడో, తర్వాత రేవంత్ రెడ్డి ఎప్పుడైతే కోర్టు బెయిల్ ఇస్తే మేము 2 గేట్లు ఓపెన్ చేసి పంపాలనా, ఒకరోజు జైల్లో ఉంటే ఏమవుతుంది అన్నాడో అప్పుడు నేషనల్ మీడియా అందుకున్నది. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా మిగతా జరిగిన పరిణామాలన్నింటిలో కూడా నేషనల్ మీడియా ఏం చేసిందంటే గవర్నమెంట్ అరెస్ట్ చేసింది. గవర్నమెంట్ ఏమో చేసింది కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ అగెన్స్ట్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ అని ప్రపోజ్ ఆ తమ్మునిల్స్ పెట్టి సినిమా ఇండస్ట్రీకి కాంగ్రెస్ వ్యతిరేకం, కాంగ్రెసే వ్యతిరేకం సినిమా ఇండస్ట్రీకి. అసలు అప్పటిదాకా ఉన్న కథలన్నీ మారిపోయినాయి నేషనల్ మీడియాలో. మన లోకల్ మీడియా గురించి మనం మాట్లాడద్దు, ఎందుకంటే మన లోకల్ మీడియా మొత్తానికి ఆల్రెడీ సోల్డ్. ఆ విషయం అందరికీ తెలుసు కదా, ఆల్రెడీ సోల్డ్. దీనిలో అసలు బాధితుల కన్నా ఎక్కువ రేవంత్ బాధితుడు కాదు. ఇక్కడ బాధితుల ఫ్యామిలీ రేవతి వాళ్ళ ఫ్యామిలీ కన్నా ఎక్కువ రేవంత్ను మోయనికి ఇక్కడ మీడియా ప్రయత్నం చేసింది.
రేవంతే ఎక్కువ. ఇక్కడ రేవంత్ బాధ్యుడు కాకపోయినా రేవంతే గ్రేటు, రేవంత్ గొప్పోడు. అసలు అక్కడ చనిపోయి ఒక మహిళ చనిపోయింది. తల్లి లేని పిల్లలైన ఇద్దరు, భార్య లేని భర్త అయిండు ఒకతను, పేద ఫ్యామిలీ. అది వదిలేసింది మీడియా. రేవంత్ రెడ్డి జోకడం మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసింది. నేషనల్ మీడియా మాత్రం కాంగ్రెస్ పార్టీ అగెనెస్ట్ టు ఫిలిం ఇండస్ట్రీ. ఆల్రెడీ పుష్ప సినిమాతో అల్లు అర్జున్ తెలంగాణ హీరో కాదు, దేశానికి హీరో అయ్యాడు. చెప్పిన కదా నేను, ఈ సినిమా ఇక్కడికన్నా అక్కడోళ్ళకు, అవతల మహారాష్ట్ర వాళ్ళకో, లేకపోతే బొంబాయి వాళ్ళకో, లేకపోతే యూపీ వాళ్ళకో, ఇంకా అవతల వాళ్ళకో ఎందుకు నచ్చింది అంటే ఆ మాస్ క్యారెక్టర్, ఆ డ్రెస్సింగ్ సెన్సు, ఆ కళ్ళద్దాలు, ఆ గడ్డము, అట్లాంటి క్యారెక్టర్ మన దగ్గర ఉండవు. ప్లస్ ఆ సినిమాలో హీరో పాన్ వేసుకొని నవ్వులు ఇమ్మిస్తూ ఉంటాడు. ఇట్లాంటివన్నీ అక్కడ బాగా నచ్చుతాయి. మాస్ క్యారెక్టర్. బీహార్లో ఒక పెద్ద సక్సెస్ఫుల్ సభ జరిగింది, చాలా గ్రాండ్ సక్సెస్ సభ జరిగింది అక్కడ. మన తెలంగాణలో ఇంతదానికే తొక్కిసలాడైంది, కానీ అక్కడ చాలా లక్షల మందితో సభ జరిగింది, ఏం కాలేదు. అవన్నీ వాళ్ళకి బాగా నచ్చి కలెక్షన్స్ అక్కడ ఎక్కువ వచ్చినాయి. ఆయన దేశంలో ఒక టాప్ హీరో అయ్యిండు అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే కూడా కాదు, అరెస్ట్ చేసిన తర్వాత జరిగిన పరిణామాలు కాదు ఇవి. అరెస్ట్ చేయడం ఓకే, ఒక నిందితుడిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే, రూల్స్ ప్రకారం అరెస్ట్ చేయాల్సిందే, తప్పదు, ఎవరైనా ఒకటే చట్టానికి. కానీ నేషనల్ మీడియా మొత్తం, కాంగ్రెస్ మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి వ్యతిరేకం, ఫిలిం ఇండస్ట్రీని అటాక్ చేస్తున్నారు, ఫిలిం ఇండస్ట్రీని టార్గెట్ చేసింది కాంగ్రెస్ అని నేషనల్ మీడియా 4 రోజులు నడిపించింది. ఈడ రేవంత్ రెడ్డికి ఏం ప్లస్ అయిందో ఏమనేసి అయిందో కానీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ఒక మైనస్ అయిపోయింది మొత్తం. ప్రతి దగ్గర ఫిలిం ఇండస్ట్రీ ఉంటుంది, ప్రతి స్టేట్లో ఉంటుంది ఫిలిం ఇండస్ట్రీ. ఓ దగ్గర కన్నడ ఇండస్ట్రీ ఉంటుంది, ఓ దగ్గర టాలీవుడ్ ఉంటుంది, ఓ దగ్గర బాలీవుడ్ ఉంటుంది, ఓ దగ్గర ఇంకోటి ఉంటుంది, శాండల్వుడ్ ఉంటుంది, బెంగళూరు, కోలీవుడ్ ఉంటుంది. ఇట్లా రకరకాల వుడ్లు ఉంటాయి. ఏదైనా ఫిలిం ఇండస్ట్రీ. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే వీళ్ళు ఫిలిం ఇండస్ట్రీని టార్గెట్ చేస్తారు అనే సంకేతాలు పని. పోయే వరకు హైకమాండ్ పరిచయం అయిపోయింది, తలకిందలు అయిపోయింది. వాళ్ళు అప్పటిదాకా పట్టించుకోలే, వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళు మోడీ, అమిత్ షా అంబేద్కర్ అవమానించండి ఆ పనిలో బిజీగా ఉన్నారు. వాళ్ళు అల్లు అర్జున్ అరెస్ట్ విషయం వరకు వాళ్ళు పట్టించుకోలే. కానీ అరెస్ట్ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అసెంబ్లీలో మాట్లాడిండో అప్పుడు నేషనల్ మీడియా, అప్పటిదాకా చట్టం తనపందం చేసుకోవద్దు అనుకున్న నేషనల్ మీడియా ఇది చట్టం తనపందం చేసుకోపోలే, రేవంత్ రెడ్డి ఫోర్స్డ్ చేసిందని ఎప్పుడైతే బయటకు వచ్చినో ఆ సంకేతాలు నేషనల్ మీడియా మొత్తం ఉల్టా ఎత్తుకున్నది. కాంగ్రెస్ మొత్తం నాశనం చేసింది నేషనల్ మీడియా. నేషనల్ మీడియా మొత్తం కాంగ్రెస్ను ఎనిమి చేసింది. మొత్తం అన్ని వుడ్లకు, సినిమా ప్రముఖులకు, అందరికీ, సినిమా ఇండస్ట్రీస్ మొత్తానికి అన్ని నేషనల్ మీడియాలు అదే పనిచేసినాయి. దాంతోనే ఉలికిపడి బాబు ఏమవుతుంది ఆయన, ఇక్కడ తెలంగాణలో ఏమవుతుంది, తెలంగాణలో గవర్నమెంట్ వచ్చింది నిమ్మలంగా నడుపుకోండి అంటే మొత్తం దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు మైనస్ చేసే ప్రయత్నం చేస్తున్నారా, దేశవ్యాప్తంగా నష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారా అని అక్కడి నుంచి షంటింగ్ పడితే లాస్ట్కి రేవంత్ తగ్గాల్సి వచ్చింది. ఇక్కడ రేవంత్ తగ్గి దీన్ని ఏదో ఒక దగ్గర క్లోజ్ చేయాలని చెప్పి ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు వచ్చి ఈ మీటింగ్ దాకా వచ్చింది. ఈ మీటింగ్ వెనుక రహస్యం ఏంటంటే ఇదే. నా అబ్జర్వేషన్, నేను మాట్లాడిన దగ్గర నాకున్న సమాచారం మొత్తం హైకమాండ్ ప్రెషర్తో రేవంత్ రెడ్డి తగ్గక తప్పలేదు ఈ విషయంలో. లేకపోతే వాళ్ళు ఇంకా చేస్తారు, నేషనల్ మీడియా వదులుతలేదు, ఇంకా వేస్తూనే ఉన్నారు. అల్లు అర్జున్కు ప్లస్ పాజిటివ్గా వేస్తున్నారు, కాంగ్రెస్ మీద నెగిటివ్ చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏడొచ్చినా వీళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీని, హీరోలను ఇలా టార్గెట్ చేస్తారనే సంకేతాలు పోయినాయి దేశమంతా. దాంతో తగ్గక తప్పలేదు, ఈ మీటింగ్ దాకా వచ్చింది. ఈ మీటింగ్ వెనుక ఉన్న రహస్యానికి మాత్రమే వీడియో. మిగతా అప్డేట్స్ కోసం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.